హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం బీట్రూట్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే బంగాళదుంప, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ ముక్క, పలావ్ పువ్వు ఇవన్నీ కలిపి ఇలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ అయితే బేగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోండి. అలాగే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని రైస్కి బాగా పట్టేటట్టుగా మసాలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలండి. ఒక కప్పు బాస్మతి రైస్కి కప్పున్నర వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కుక్కర్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.